శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసం వృషభ రాశి కృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ నవంబర్ మాసంలో బాగుందండి, చక్కగా ఉంది, అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంది. ఎందుకంటే గత మాసం మీకు గత 2 మాసాలుగా మీరు కాస్త ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ మాసం మీకు ఈ నవంబర్ మాసం మాత్రం చాలా బాగుందండి. వృషభ రాశి వారికి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ మాసం మాత్రం మీకు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి. మీకు చాలా బాగుంటుంది. గ్రహచారం బాగుంది. మీకు గ్రహాలు యోగిస్తున్నాయి. అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ధనాదాయం బాగుంటుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. రుణాలు ఉన్న వాళ్ళు రుణాలు తీరుస్తారు. అలాగే మీకు రావలసిన మొండి బాకీలు ఉంటే కూడా ప్రయత్నం చేస్తే మొండి బాకీలు వస్తాయి. అలాగే ఆర్థికంగా పర్వాలేదు, ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. తర్వాత ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా ఏమన్నా ఉంటే మీకు తీర్పు అనుకూలంగా ఉంటుంది. మీకు ఇక గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసం మీకు ఉంటుంది. ఆరోగ్యం బాగుంది. అలాగే దూర తీర ప్రాంతాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు. అలాగే వాహన యోగం ఉంది. పాత వాహనం కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక సొల్యూషన్ దొరుకుతుంది మీకు. అలాగే ఈ విషయంలో కొంతమంది అనుభవజ్ఞ సలహా కూడా తీసుకుంటే మంచిది. అనుభవజ్ఞ సలహా తీసుకోండి. అయితే చాలా ఓర్పుతో, నేర్పుతో, మీ లక్ష్యంతో, మీ సంకల్పం ఏదైతే ఉందో అది మీరు సాధించుకుంటారు. అయితే ఈ మాసం మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమంటే మీకు పూర్తవుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళే వరకు బాగుందండి. ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుంది. అదే విదేశాల్లో కొంతమందికి జాబులు లేవు, మీరు ప్రయత్నం చేసుకుని జాబులు వస్తాయి. ఇకపోతే మీరు ఈ మాసం ఎట్టి పరిస్థితులను కూడా కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ముఖ్యంగా మీకు ఈ మాసం కొత్త వాళ్ళ పరిచయంతో వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళని నమ్మి ముఖ్యమైన పత్రాలు, ధనం, బంగారం ఏమీ ఇవ్వద్దు. అయితే పాత మిత్రులు కూడా కలుసుకుంటారు. పాత మిత్రులతో సంభాషణ బాగుంటుంది. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు దొరుకుతాయి. అలాగే బ్లడ్ రిలేషన్స్, మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు అవినాత భావ సంబంధాలు ఉంటాయి. చాలా అనురాగంగా, ప్రేమగా ఉంటారు. అలాగే ఈ రాశివారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే, అంటే చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఉంటే కూడా కలుసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేస్తే ఇక అన్ని విషయాలు బాగున్నాయండి. మీకు వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసం అన్ని విషయాలు బాగున్నాయి. అయితే వృత్తిపరంగా కూడా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. మీకు గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి. అయితే ముఖ్యంగా మీరు గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు దూషించవద్దు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేటు రంగంలో ఉన్న వారికి బాగుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అలాగే మంచి లాభాలు కూడా వస్తాయి. అలాగే ఉద్యోగపరంగా, అంటే ప్రైవేటు పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. మీకు పై అధికారులు ప్రశంసలు పొందుతారు.
గౌరవ మర్యాదలు పొందుతారు. మీకు గృహయోగం కనిపిస్తుంది, స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే వృత్తిరీత్యా మీకు శాలరీస్ పెరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే చదువుకునే విద్యార్థి కూడా బాగుంది. ఇక కళారంగంలో ఉన్నవారికి బాగుందండి ఈ మాసం. మీకు టీవీ సినిమాలో ఉన్న రంగంలో బాగుంది. ఇతర సాంకేతిక నిపుణులకి బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి మీకు. ఇకపోతే రాజకీయ నాయకులు కూడా బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు. అలాగే ప్రజాసేవ బాగా ఎక్కువ చేస్తారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కాకపోతే మీ మీద ఇతరుల ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉంటాయి. మీ మీద కాస్త నరదృష్టి ఉంటుంది, జాగ్రత్త. ఇక నేను చెప్పిన ఫలితాలు కేవలం మీకు మాస ఫలితాలు ఒక 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం, ఆ జన్మ లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి జరుగుతుంది. ఎందుకంటే చెప్పిన విషయాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం గమనించండి. నా వీడియో చూసి వీక్షలు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే కాల్ చేస్తున్నారు, గురుగారు ఈ మాసం బాగా జరిగింది, మీరు చెప్పినవి జరిగింది కొంతమంది, లేదండి మీరు చెప్పిన ఏది జరగలేదని కొంతమంది అంటున్నారు. అందుగురించి దయచేసి గమనించండి. ఒకవేళ ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉందా, నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడండి. ఇకపోతే ఈ వృషభ రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ నవంబర్ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ నవంబర్ మాసం కార్తీక మాసము. ఈ నవంబర్ మాసం కార్తీక మాసం శివకేశవుల యొక్క మాసము. శివుడికి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసము, చాలా ప్రీతికరమైన మాసము. భగవంతుడు మనల్ని అనుగ్రహించే మాసము. మన కర్మదోషాలు కరిగించడానికి, కరగబెట్టుకోవడానికి మంచి అవకాశమైన మాసము. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ కార్తీక మాసంలో ఈ నవంబర్లో శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. ఏ రోజైనా సరే ఈ 30 రోజులు కూడా శివకేశవులదే. మీకు వీలైనప్పుడు అభిషేకాలు చేయించుకోండి. పంచామృత స్థాన అభిషేకాలు చేయించుకోండి. శివాలయాల ప్రదర్శన చేసుకోండి. ఓం నమః శివాయ అనుకోండి. ముఖ్యంగా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ఈ వృషభ రాశి వారు కార్తీక మాసంలో ఒక 4 ద్రవ్యాలు ఉన్నాయి. ఆ ద్రవ్యాలతో కూడా సెపరేట్గా చేయించుకోండి. అది ఏమిటి అంటే ముఖ్యంగా 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు, అలాగే చెరుకు రసం, అలాగే దానిమ్మ రసం, అలాగే ద్రాక్ష రసము. ముఖ్యంగా ఈ 4 ద్రవ్యాలతోటి శివుడికి అభిషేకం చేయించుకుంటే ఆయన ఆశీస్సు అనుగుణం మీ మీద ఉంటుంది. అలాగే ఆయనకి ఇష్టమైన పత్రాలు బిల్వపత్రం, గన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, ఇలాగా మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. అయ్యా ఏమీ మాకు వీలవుతుంది అన్నవాళ్ళు కనీసం స్వామివారికి ఆ శివుడికి ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలు. ఒక రాగి చెంబు లేదండి అయ్యా ఒక చిన్న కుండ, ఒక 10 రూపాయలు పెట్టి కుండతో నీళ్ళు వేసినా సరే ఆ శివుడు అనుగ్రహిస్తాడమ్మా. ఒక చెంబు నీళ్ళు కానీ కుండతో కానీ నీళ్లు పోసి ఒక బిల్వపత్రం పెడితే చాలు ఆ శివలింగం మీద. ప్రతి దేవాలయంలో ఆ రావి చెట్టు, వేప చెట్టు ఉంటుందమ్మా. ఆ చెట్టు చుట్టూరు శివలింగాలు, విగ్రహాలు ఉంటాయి, అక్కడ పోసుకోండి. మీ అవకాశం బట్టి చేసుకోండి. శివనామస్మరణం చేసుకోండి, భగవన్నామస్మరణం చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ పితృదేవతలు ఉన్నవారు తప్పకుండా పితృకార్యాలు చేయండి. కార్తీక మాసంలో పితృదేవతలు కార్యాలు చేయండి, పిండ ప్రదాలు చేయండి. వీలైతే నదీ క్షేత్రానికి వెళ్ళండి. వీలు కాని వారు మీ ఊళ్ళోని మీ శివాలయంలో చేసుకోండి. పితృకార్యాలు తప్పకుండా చేయాలి. అలాగే సాలగ్రామదానం చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు కొన్ని కర్మదోషాలు తగ్గుతాయి. బ్రాహ్మణులకి స్వయంపాకాలు దానం చేయండి. బ్రాహ్మణ ఆశీస్సు తీసుకోండి. అర్చక స్వామివారికి ఆశీస్సు తీసుకోండి. ఇవన్నీ చేసుకోండి. మనకి అవకాశం వచ్చింది. అలాగే విష్ణాలయంలో విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించండి. ఆయన చుట్టూ ప్రదర్శన చేయండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి, శివనామాలు చదువుకోండి. ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు ఈ మాసం అంతా బాగుంటుందండి. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి, మీకు బాగుంటుంది. అలాగే ఎక్కువ ఈ రాశివారి అమ్మవారి ఆరాధన కూడా చేసుకోండి.
అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోండి, మీకు బాగుంటుంది. అందువలన ఈ కార్తీక మాసం అంతా మీకు బాగుంటుంది, ఏం కంగారు లేదు, భయపడాల్సిన పని అయితే లేదు. సర్వేజన సుగుణం భవతు, శుభమవతు, స్వస్తి.